మీరు ఊహించగలరా? మన శరీరంలోని ఉన్న రక్తనాళాల పొడవు ఎంత ఉందో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం. ఇది మీ గలం ఎక్స్‌ప్లోర్. నేను మీ హరీష్ మచ్చి. ఇవాళ మనం మన శరీరంలో దాగి ఉన్న ఓ అద్భుతమైన లోకాన్ని ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. మన శరీరంలోని ఉన్న రక్తనాళాల పొడవు సగటు మనిషిలో 1,00,000 కిలోమీటర్లు. ఇది ఎంత అంటే భూమి యొక్క పరిమితి సుమారుగా 40,000 కిలోమీటర్లు మాత్రమే. అంటే మన శరీరంలోని రక్తనాళాలు అన్ని కలిపితే భూమి చుట్టూ 2.5 సార్లు చక్కర్లు కొట్టగలవు. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే శరీరం లోపల ఉన్న ఈ సూక్ష్మ నాళాలు రక్తాన్ని తల నుండి పాదాల దాకా, గుండె నుండి ప్రతి చిన్న చిన్న అవయవానికి తీవ్రమైన స్పీడ్ ప్రెసిషన్‌తో పంపిస్తాయి. ఇవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటవది ఆర్టరీస్, గుండె నుండి బయటకు రక్తాన్ని తీసుకువెళ్తాయి. రెండోది వీన్స్, గుండె వైపు రక్తాన్ని తీసుకువస్తాయి. మూడోది కాపిలరీస్, సూక్ష్మ నాళాలు అవయవాల మధ్య రక్తాన్ని మార్పిడి జరిగే చోటు. ఈ మొత్తం నాళాల పొడవు కలిపితే 1,00,000 కిలోమీటర్లు అవుతుంది. చిన్న ఉదాహరణ తీసుకుంటే మీ మొబైల్ ఛార్జర్ వైర్ పొడవు సుమారుగా 1 మీటర్. అలాంటి 1,00,000 కిలోమీటర్ల వైర్లు మన శరీరంలో ఉంది అనుకోవచ్చు. అంటే మీ శరీరంలో గుండె నుండి వేల కోణాల్లో, వేల దిశలుగా బ్లడ్ సప్లై అయ్యేలా ఒక హైటెక్ డెలివరీ నెట్వర్క్ ఉన్నట్టు. ఈ రక్తనాళాల వల్లనే ఆక్సిజన్, పోషకాలు, హార్మోన్లు అన్నీ శరీర భాగాలకు సరిగ్గా చేరుతాయి. ఒక చిన్న నాళం మూసుకుపోతే కూడా మన ఆరోగ్యంపై భారీ ప్రభావం పడుతుంది. అందుకే మన బాడీలో ఈ బ్లడ్ హైవేలు సజావుగా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం. ఇంత విశేషమైన రక్తనాళాల నెట్వర్క్ మన శరీరంలో ఉండగా నా శరీరాన్ని ప్రేమించక తప్పదు. ఇలాంటి అసాధారణమైన విషయాల కోసం గలం ఎక్స్‌ప్లోర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో పంచుకోండి. నేను మీ హరీష్ మచ్. ఇంకొక ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ